నమస్తే. మీరందరూ కూడాను ఈరోజు న్యూస్ పేపర్ చూసే ఉంటారు. ఆ న్యూస్ పేపర్‌లోని ఒక కాంగ్రెస్ లీడర్ మీడియా ముందుకు వచ్చి, ఇండియా పాకిస్తాన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేసింది అని చెప్పుకుంటున్నది. కానీ అలాంటి సర్జికల్ స్ట్రైక్స్ ఏమీ జరగలేదు. ఎందువల్ల అంటే నేను ప్రూఫ్స్ చూడలేదు అనేసి అనుకుంటున్నాను అని మీడియా ముందు వచ్చి చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం మనందరికీ తెలుసు. ఇండియాలో ఉండే ఇండియన్స్ అందరికీ తెలుసు. అదేమిటి అంటే ఒక నేషనల్ సెక్యూరిటీ కోసం జరుగుతున్న ఒక సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్న సందర్భంలోని దాని గురించి మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్ల అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు నేషనల్ సెక్యూరిటీ కాబట్టి అది మనం ప్రమోట్ చేయం. ఎందుకు ప్రమోట్ చేయం అంటే అదొక ఉత్సవం కాదు, ఒక పండగ కాదు మనకి. కానీ అది ఒక సీక్రెట్ ఆపరేషన్ దేనికి చేయాలి అనేసి అంటే ఒకవేళ కానీ ఇండియన్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది పాకిస్తాన్లో కొన్ని ఏరియాస్లోని యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని ఒక ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఆపరేషన్స్ని కంపల్సరీగాను స్పాయిల్ చేయాలి. ఇలాంటి యాంటీ ఇండియన్ యాక్టివిటీస్ జరగకూడదు అనేసి అంటే ఆ ఐడెంటిఫైడ్ ప్లేసెస్లోని సర్జికల్ స్ట్రైక్ చేసి తీరుతుంది. దాని గురించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కానీ ఇండియా కానీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి పొలిటీషియన్స్ ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి సర్జికల్ స్ట్రైక్ జరగట్లేదు అనేసి చెప్పడం అనేది అది ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్కి సంబంధించి ఒక ఘోరమైన అవమానం. ఎందువల్ల అనేసనంటే ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ మన సోవరెనిటీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ ప్రొటెక్ట్ చేస్తున్న సందర్భంలోని అది ఒక మీడియా ముందుకు వచ్చి ఏదో వాళ్ళ టీఆర్పీ రేటింగ్స్ కోసం అనేసి చెప్పే ఒక పని కాదు. అందువల్ల ఈ యాక్టివిటీస్ అన్నీ కూడాను ఒక ఇంటిగ్రిటీ దృష్ట్యా ఒక సీక్రెట్ ఆపరేషన్తో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఇతరత్ర పార్టీలో లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పటికప్పుడు భారతదేశంలో ఉండే ఆర్మ్డ్ ఫోర్సెస్ని అవమానపరుస్తూనే ఉన్నాయి. నా రిక్వెస్ట్ ఏమిటి అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్ సార్కి ఎప్పుడైనా ఇంకొకసారి ఈ పహల్గామ్ అటాక్ తర్వాత ఏమైనా ప్లాన్ చేస్తున్నారు, సర్జికల్ స్ట్రైక్స్ ప్లాన్ చేస్తున్నారు అనేసనంటే ఇలాంటి ఈ లీడర్స్ని హ్యాండ్ పిక్ చేసుకొని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ బెటాలియన్తో పాటు ఎక్కడైతే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారో అక్కడ వీళ్ళందరినీ పడేయండి. పడేసిన తర్వాత ఆపరేషన్ చేయండి. అప్పుడు చాలా కరెక్ట్గా వీళ్ళు చెప్తారు సర్జికల్ స్ట్రైక్ జరిగిందా లేదా అనేసి. వాళ్ళకన్నా బెటర్గా ఎవరు చెప్పరు. అంటే వాళ్ళు చెప్పాలని కోరుకుంటున్నాను. వాళ్ళు చెప్పలేదు అనేసనంటే నేనేమీ చేయలేను. అందువల్ల ఇంకొకసారి ఇలాంటి లీడర్స్ మన భారతదేశంలోని ఆర్మ్డ్ ఫోర్సెస్ అవమానపరిచే విధంగాను మాట్లాడకుండా ఉండాలి అనేసరంటే ఇలాంటి వాళ్ళని హ్యాండ్ పిక్ చేసుకొని బెటాలియన్తో పంపించి ఎక్కడైతే సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారో అక్కడ పడేయండి. మళ్ళీ చెప్తున్నాను, దానివల్ల మనకి యాంటీ నేషనల్ సంఖ్య భారతదేశం బయట చాలా తగ్గుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. It is a strategic activity that needs to be done within India and outside of India also. Thank you very much.